మూడు నెలల క్రితం రైతు గారు ఏరీస్ కంపెనీ వారి యూని భూమిని ఎకరానికి 5 లీటర్లు డ్రిప్ ద్వారా ఇవ్వటం జరిగింది. మొక్కకి యూని భూమి డ్రిప్ ద్వారా ఇవ్వటం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. పిల్లవేరు పీచు వేరు బాగా అభివృద్ధి చెందింది. భూమి కూడా బాగా గుల్లబారుంది. ఎన్పికే ఎరువుల పనితనం పెరిగింది. యూని భూమి ఎకరానికి 5 లీటర్లు ఇవ్వటం వల్ల అక్కడక్కడ ఎర్త్వామ్స్ డెవలప్మెంట్ జరగటం కూడా గమనించడం జరిగింది. ఇది రైతు అనుభవాలు. నమస్తే అండి, నా పేరు కురేల శివనాగేశ్వరరావు. మాది వేమవరం గ్రామం, మాచవరం మండలం, పల్నాడు డిస్టిక్. నేను గత 8 సంవత్సరాల నుంచి మేము డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్, గోవా ఫార్మింగ్ చేస్తున్నాము. అంతకుముందు ఏంటంటే వివిధ రకాల ఎరువులు, పశువుల ఎరువులు కానీ మిగతా ఫర్టిలైజర్స్ కానీ వాడేవాళ్ళము. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే, నేనే కాదు మిగతా రైతులు కూడా తెలియని విషయం ఏంటంటే, రైతులు ఎక్కువ మొత్తంలో దిగుబడి తీసుకోవాలని ఎక్కువ మొత్తంలో పెట్టుబడి రకరకాల ఎరువులు కానీ లేకపోతే రకరకాల మందు కట్టలు కానీ మిగతా అన్నీ వాడుతున్నారు. మనకి రైతులందరికీ తెలియని విషయం ఏంటంటే, మనం మోతాదులో ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఎక్కువ కట్టలు ఇవన్నీ వేస్తున్నాం, కానీ భూమి ఎంత శాతం వరకు తీసుకుంటుంది, మొక్కలు ఎంత శాతం వరకు తీసుకుంటుంది, అది తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, అలాంటి రకాల మందులు వాడాలన్నది చాలా మంది తెలియక ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు రైతులు. నేను ఈ మధ్యకాలంలో ఒక మూడు నెలల క్రితం ఏరీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏంటంటే ఎలాంటి మందులు వాడాలి, ఏంటి, దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి ఎక్కువ పెట్టుబడి అవుతుందని. వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, మనకి ఈ యూని భూమి అనే మందుని వాడమని సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఇది వాడటం వల్ల మనకి భూమి మనం వేసిన మందుల్ని, ఏదైనా ఎరువులు కానీ లేకపోతే మిగతా ఫర్టిలైజర్స్ కానీ మందు కట్టలు కానీ వేసి ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. రైతులందరూ కూడా నా అనుభవం కానీ నా రికమెండేషన్ కానీ ఏంటంటే, యూనిబీ వాడండి. నేను వాడిన తర్వాత కూడా పెట్టుబడి చాలా తగ్గింది. మొక్కలు కూడా మంచి ఆరోగ్యంగా మనం ఇచ్చిన మందులు కానీ అవన్నీ గ్రహించడం జరుగుతుంది. pH లెవెల్స్ బ్యాలెన్స్లో పెట్టడం కానీ ఈ సూక్ష్మజీవులు అన్నవి బాగా పనిచేస్తున్నాయి. ఇందులో ఉండేది కూడా సూక్ష్మజీవులే, వేరే ఫర్టిలైజర్స్ ఏమి ఉండవు. గమనించిన రైతులు ఒకసారి వాడి చూడండి, మీకు కూడా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. మనకి మొక్క ఆరోగ్యంగా ఉండి ఎక్కువ మొత్తంలో దిగుబడి తీసుకోవాలంటే సాయిల్లో ఎప్పుడైనా సరే pH లెవెల్స్ అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ అన్నవి బ్యాలెన్స్గా ఉండాలి. ఇది ఎకరానికి 5 లీటర్లు వాడటం వల్ల మనకి ఇవన్నీ ఏదైతే నత్రజని, భాస్వరం, పొటాష్ ఏదైతే మొక్కలకి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయో అవి ఎక్కువ మంచి తీసుకొని బాగా పనిచేస్తుంది. సహజంగా మనకి భూసార పరీక్షలు అనేవి తప్పనిసరిగా రైతులు చేసుకోవాలి. ఎందుకంటే మనకి మన భూమిలో పోషకాలు ఎలా ఉన్నాయి ఏంటని. సహజంగా మనకి ఈ ప్రాంతంలో మేము అబ్జర్వ్ చేసిందంటే, భూసార పరీక్షల వల్ల మనకి భూమిలో ఎక్కువ మొత్తాదులో ఆల్రెడీ ఎరువులు ఉంటున్నాయి, కానీ రైతులు తెలియకుండా ఏంటంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడుతున్నారు. అవి బ్యాలెన్స్గా ఉండాలంటే మనకి ఇది వాడండి, యూనిబీ వాడండి. ఎకరానికి 5 లీటర్ల చొప్పున మనకి సరిపోతుంది. ఇది మీరు డ్రిప్ ద్వారా కానీ లేదంటే వేపిండి కానీ ఇలాంటి వాటిలో కలిపి కూడా వాడుకోవచ్చు.